ఈయనేమో నిన్న ప్రెస్ మీట్ పెట్టి తొడలు కొడతా ఉన్నాడు హరీష్ రావు. వాళ్ళట్లా వీళ్ళిట్లా అని చెప్పి ఈయనకే ఆయన మీటింగ్లో సీట్లో స్థానం లేదు. ఈయన మాట్లాడతాడు. ఏం మాటలో ఏమో ఏమైనా వింటే నవ్వుతూ ఉంటారు, ఏడుస్తూ ఉంటారు. ఇక చూడండి వీడియో. ఈయన కుర్చీ లేదు, హరీష్ రావుకే కుర్చీ లేదు. ఎడ బీఆర్ఎస్ పార్టీ మీటింగ్లా, టీఆర్ఎస్పీ మీటింగ్లా ఈ తోపు తురుంకానికి లేదు మర్యాద. ఇక ఈయన వచ్చి మాట్లాడతారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కోసం. హరీష్ రావు గారు, ముందు మీ పార్టీలో మీ స్థానం ఏంది? ఎమ్మెల్యే అంతే. పార్టీలో నీకు ఎక్కడ పోస్ట్ లేదు. నువ్వు నా జిల్లా సెక్రటరీ కాదు, ఆ పార్టీలో బోర్డు మెంబర్ కాదు, కనీసం బీఆర్ఎస్ ఎల్పీఓ టీఆర్ఎస్ ఎల్పీలో పోస్ట్ కూడా లేదు. ఇక అలాంటి హరీష్ రావు వచ్చి ఇక మాట్లాడతాడు రేవంత్ అన్న కోసం. ఇక కేటీఆర్ ఈయన ఫుట్బాల్ ఆడతాడంట. 4 కోట్ల ప్రజలు మిమ్మల్ని ఫుట్బాల్ కొట్టి 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 గ్రౌండ్ వదిలి పాడేసి మిమ్మల్ని. ఇక మీకు ఆడుకునే రైట్స్ లేవు. ఆటలో 3 రకాలు ఉంటుంది. ఒకటి గ్రౌండ్లో ఆడాలి, ఇంకొకటి మన ఆడిలో కూర్చోవాలి, ఇంకొకటి బడి నిల్చోవాలి. వీళ్ళు తాగిన పనికిరాలి వీళ్ళు ఇద్దరు. రేవంత్ అన్న ఫుట్బాల్ ఆడితే గోల్ ఆయన గోల్. ఇంకా రేవంత్ అన్న ఫుల్ ప్లేట్గా ఫుట్బాల్ ఆడలేడు ఎవరితోని. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మనసు పెట్టి బీఆర్ఎస్ నాయకులతోని రాజకీయంగా ఫుట్బాల్ ఆడాలనుకుంటే బీఆర్ఎస్ పార్టీ ఉండదు. ఇది రాసి పెట్టుకోండి. మనస్ఫూర్తిగా బీఆర్ఎస్ నాయకులతోని బీఆర్ఎస్ పార్టీతోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 10 నిమిషాలు ఆలోచించి ఫుట్బాల్ ఆడితే బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉండరు, బీఆర్ఎస్ పార్టీ ఉండదు. అది బీఆర్ఎస్ పార్టీలో అందరికీ తెలుసు. ఎందుకురా నాయన మరి ఒక్కరు మాట్లాడుతున్నారు? కేటీఆర్ అంట ఆడతారంట, ఈయనేమో మూతవరి మాట మాట్లాడుతుంది హరీష్ రావు. హరీష్ రావు కేటీఆర్ మీ ఇద్దరు కలిసి వచ్చిన, మీతో పాటు మీ చిల్లర గ్యాంగ్ వచ్చినా కూడా రేవంత్ రెడ్డి గారి కాలి గోటికి సరిపోరు. మీరు నేను ఇంతకుముందు చెప్పాను కదా, బిగ్ బాస్ 10లోకి కేటీఆర్ని హరీష్ రావుని పంపాలి. వారికి అక్కడికి సమర్థులు. నిన్నేమో మీటింగ్లో అట్లా మాట్లాడతాడు హరీష్ రావు, ఇది అట్లా అదట్లా. హరీష్ రావు గారు ఆర్థిక శాఖ మంత్రి గారు మీరే ఉండే, నీటిపారుదల శాఖ మంత్రి మీరే ఉండే. కేసీఆర్ తర్వాత కాళేశ్వరం ఉన్న పాపం అవుతుందంటే హరీష్ రావుదే. తలా పాపం తెలో పిడికడి. మామకు తగ్గాలుడు. చిల్లర మాటలు మాట్లాడే ముందు, చిల్లర వ్యవహారాలు చేసే ముందు గత 10 సంవత్సరాలు పొడిచిన పనులేని చెప్పొచ్చు కదా. ఆర్థిక శాఖ మంత్రిగా ఉండే 5 ఏళ్ళు, దానికన్నా ముందు ఇరిగేషన్ మంత్రిగా ఉండే. ఏం పీకినావు నువ్వు? 1,00,000 కోట్ల అప్పుని, 1,00,000 కోట్ల దోపిడిని నువ్వు మీ మామ ఇద్దరు కూర్చొని నాకింత నీకింత అని వాటలు పంచుకొని తెలంగాణ ఆగం చేసి మీరిద్దరే కదా. 10 సంవత్సరాలు శైలిలాగా దాపరించారు తెలంగాణ రాష్ట్రానికి. ఇప్పుడిప్పుడే తెలంగాణ కుదిరిపడతా ఉంది 2 సంవత్సరాల నుంచి. అది చూస్తే కూడా ఓర్వరు. కళ్ళల్లో నిప్పులు వస్తూ ఉంటాయి వాళ్ళకు. ఎక్కడైతే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతూ ఉంటుందో కళ్ళల్లో నిప్పులు పోసుకుంటారు ఒక్కొక్కడు. గ్లోబల్ సబ్మిట్ అయినప్పటి నుంచి
బీఆర్ఎస్ పార్టీ నాయకులకు నిద్రలు లేవు. సర్పంచ్ ఎన్నికల్లో చెంప చెల్లు మన మీద వాటి దెబ్బలు. ఇంకా పార్టీ గుర్తుంటే తెలుస్తుండే మీ బతుకులేందో. ఆ లోకల్లో ఆడాడపోయి బీజేపీతో బీఆర్ఎస్ కొమ్మక్కయి ఇప్పుడు తొలలు కొడతా ఉన్నారు. 3000 సర్పంచులు వచ్చిన బీఆర్ఎస్ పార్టీకి సంపూర్తిగా పరిపూర్ణంగా ఏకదాటిగా బీజేపీ పార్టీ సపోర్ట్ చేసింది కాబట్టి వచ్చినాయి. చాలా దగ్గర బీజేపీ పార్టీ బాహాటంగా సపోర్ట్ చేసింది బీఆర్ఎస్ పార్టీకి. ఇది తెలంగాణ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. హరీష్ రావు లాంటి చిల్లరగాడు, కేటీఆర్ లాంటి ఫాల్తుగాడు వీరు కేవలం బిగ్ బాస్ సంబంధించిన ఈవెంట్కి పరిమితం అవుతారు. రేపు కూడా ఏదైనా ఈవెంట్ పెడితే దానికి తగ్గట్టే నడుస్తారు వీళ్ళు. బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణతో పేగుబంధం తెగిపోయింది. మీరు బీఆర్ఎస్ పార్టీయా మీరు టీఆర్ఎస్ పార్టీయా మీకే తెలియకుండా ఉంది. మీరేమో బీఆర్ఎస్ పార్టీ అంటారు, మీ నాయకుడేమో టీఆర్ఎస్ పార్టీ అంటాడు. ఇంతకీ మీరు ఏ పార్టీ? ముందు బాగా చెప్పండి, బీఆర్ఎస్ఆ టీఆర్ఎస్ఆ? మీరు మీ పార్టీ సంబంధించిన వివరాలు తెలియకుండా ఏదో మీటింగ్ పెట్టేసి పొద్దున్న లేవగానే రేవంత్ రెడ్డి గారి మీద ఏదో కక్కేసి తెలంగాణ రాష్ట్రం గత 2 సంవత్సరాలుగా అభివృద్ధి పథంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో ముందుకు వెళ్తా ఉంటే ఈ మామ అల్లుళ్ళు తండ్రి కొడుకులు ఏమి చేయాలో తెలియక మతి భ్రమించి శృతి తప్పి మాట్లాడుతున్నారు. కాబట్టి ఒకటే మాట చెప్తున్నా, తలకిందులుగా తపస్సు చేసిన 1,00,000 సార్లు మీ ముక్కుని నేలకు రాసిన తెలంగాణ ప్రజానికం బీఆర్ఎస్ పార్టీని, కల్వకుంట్ల కుటుంబాన్ని నమ్మదు. ఒకటే మాట, కల్వకుంట్ల కుటుంబానికి తెలంగాణకి పేగుబంధం తెగిపోయింది. హరీష్ రావు కేటీఆర్ ఇద్దరు 1 नंबर का జూటాగాన్లు. హరీష్ రావు కేటీఆర్ ఇద్దరు నంబర్ 1 జూటాగాన్లు. ఇలాంటి బట్టబాజీ గారి మాటలు నమ్మే కన్నా బీఆర్ఎస్ పార్టీ నాయకులారా ముందు మీ మతిని, మీ శృతిని, మీ గతిని తెలుసుకోండి. మీ నాయకుడు అడగండి. మీరు పోయి మీ మాజీ ముఖ్యమంత్రి గారిని, మీ ప్రతిపక్ష నాయకుడిని, మీ పార్టీ